హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆంధ్ర స్టైల్లో సింపుల్ అండ్ టేస్టీగా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 1/2 కేజీ మటన్ని శుభ్రం చేసుకుని వాటర్లో ఉప్పు వేసుకుని 30 నుంచి 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇలా చేయటం వలన మటన్ ముక్క త్వరగా ఉడుకుతుంది. తరువాత మీడియం సైజు 4 ఉల్లిపాయలను బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, ఈ మటన్ కర్రీకి కావలసిన 2 రకాల మసాలా పేస్టులను రెడీ చేసుకుందాం. వాటి కోసం 2 అంగుళాల అల్లం ముక్క, చిన్నవి 14 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియాలు, పచ్చి కొబ్బరి ముక్కలు, లవంగాలు, యాలకులు, దాచిన చెక్క, మిరియాలు, గసగసాలు, జీడిపప్పు బద్దలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని చిన్న ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ లైట్గా హీట్ అయిన తరువాత ఒక చిన్న ముక్క అంటే ఒక చిన్న బౌల్ పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో లైట్గా కాసేపు వేగనివ్వాలి. అలాగే 8 లవంగాలు, 2 యాలకులు, అంగుళం దాచిన చెక్క ముక్క, ఒక 10 మిరియాలు, 7 జీడిపప్పు బద్దలు, చిన్న స్పూన్ గసగసాలను వేసుకుని ఇప్పుడు వీటన్నిటిని లైట్గా వేగనివ్వాలి. ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి. మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ పాన్ పెట్టుకోవాలి. పాన్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక చిన్న టీ గ్లాసుతో 2 గ్లాసులకి కొంచెం తక్కువగా గాను నూనెను వేసుకోవాలి. ఆయిల్ లైట్గా వేడెక్కిన తరువాత 4 లవంగాలు, 4 మిరియాలు, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు, గుళం దాచిన చెక్క ముక్కను వేసుకుని వీటిని లైట్గా వేగనివ్వాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తరువాత 4 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగటానికి సరిపడే ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కాసేపు వేగనివ్వాలి. 2 పచ్చిమిరపకాయలను ఈ విధంగా ఘాటు పెట్టుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. వీటిని కూడా వేగనివ్వాలి. ఫ్రెండ్స్, తక్కువ ఇంగ్రీడియంట్స్తో నేను రెగ్యులర్గా చేసే ఈ మటన్ కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ విషయంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తరువాత మనం ముందుగా రెడీ చేసుకుని ఉంచుకున్న అల్లం, వెల్లుల్లి, ధనియాల పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తరువాత 1 అవర్ పాటు సాల్ట్ వాటర్లో ఉంచుకున్న మటన్ని వేసుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మటన్ వేసుకుని బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని సిమ్లో కాసేపు మగ్గనివ్వాలి. ఈ విధంగా కాసేపు మగ్గిన తరువాత మూత తీసుకొని ఒక చిన్న టీ స్పూన్తో 1 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, లైట్గా ఉప్పు వేసుకుని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. మటన్ని సాల్ట్ వాటర్లో ఉంచుకున్న వాటర్ పాడేయకుండా 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకొని మూత పెట్టుకుని 10 నుంచి 12 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. కుక్కర్ స్టీమ్ పోయిన తరువాత మూత తీసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది.
ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇక్కడ నాకు లైట్గా ఉప్పు కారం తగ్గింది అనిపించింది కాబట్టి ఇంకో 1/2 స్పూన్ కారం ఇంకొంచెం ఉప్పుని వేసుకుని కలుపుకోవాలి. నేను చేసే ఈ మటన్ కర్రీ గారెలు, అట్టు, చపాతీ, పూరి దీనిలోకైనా సరే చిక్కటి గ్రేవీతో ఉండి చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆయిల్ ఈ విధంగా పైకి తేలి గ్రేవీ ఈ విధంగా దగ్గర పడిన తరువాత చివరిగా ఇంకొంచెం కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే మటన్ కర్రీ రెడీ. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే ఆంధ్ర స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బై ఫ్రెండ్స్.